వరలక్ష్మి వ్రతం రోజు అమ్మవారి ముందర శ్రీచక్రం అయితే వేసాము. ద నెక్స్ట్ డేనే నాకైతే డాక్టర్ అమర్ సార్ కాల్ చేసి, అమ్మవారి పార్వతీదేవిని, శివయ్యను, శ్రీచక్రాన్ని, యంత్రాన్ని కూడా మనము గుళ్ళో అయితే ప్రతిష్టాపన చేయడం జరుగుతూ ఉంది, మీరు తప్పకుండా రావాలి అని చెప్పి పిలిచారనమాట. సో ఈ గుడి అయితే ఎక్కడుందనంటే మనకు సీకేదెన్న దాటుకొని పొలతల రూట్లో పోయేటప్పుడు అప్పరాజుపల్లి అని వస్తుంది. అక్కడ శ్రీకృష్ణ చారిటబుల్ ట్రస్ట్ వారి గుడి అయితే ఉంది. ఆ గుడిలోనే ఇవన్నీ విగ్రహ ప్రతిష్టాపనలు అయితే జరుగుతూ ఉన్నాయి. చాలా పెద్ద టెంపుల్, అన్నీ ఇప్పుడిప్పుడే అన్నీ స్టార్ట్ అవుతున్నాయి అన్నమాట అక్కడ. సో అమ్మవారికి అయితే అసలు మంచిగా అందరం కలిసి అభిషేకాలు ఇవన్నీ చేశాము. ఒడ్లలోంచి ఎత్తి అమ్మవారిని పెట్టి అక్కడ మంచిగా అభిషేకాలు అయితే ప్రతి ఒక్కరి చేత డాక్టర్ అమర్ సార్ అయితే చాలా బాగా అందరినీ రిసీవ్ చేసుకున్నారు. అందరితోనూ మంచిగా అభిషేకం ఇవన్నీ చేపించారు. దగ్గరుండి నవగ్రహ పూజ కూడా కూర్చోపెట్టి అందరూ చేయండి అని చెప్పేసి ఆయన మంచిగా అందరితో పూజ అయితే చేపించారనమాట. తర్వాత అమ్మవారిని ఎత్తి మండపం మీద పెట్టడానికి చాలా కష్టంగా అనిపించింది, చాలా బరువుగా ఉంది. ఎందుకంటే అమ్మ శక్తి స్వరూపిణి కదా. సో అమ్మని ఎత్తడానికి నలుగురు మగవాళ్ళు వచ్చి కూడా ఎత్తుతున్నా కూడా అమ్మ బరువు అనేది చాలా పెరిగిపోయిందనమాట. తర్వాత ఇంకా కొంతమంది ఆడవాళ్ళు వచ్చారు. మేము అప్పటికే ముగ్గురు నలుగురు ఆడవాళ్ళు ఉన్నాము. అప్పటికే ఇంకా ఒక ముగ్గురు నలుగురు ఆడవాళ్ళు వచ్చారు. అందరూ ఆడవాళ్ళ చేతుల మీదగానే ఒక్క సెకండు ఎలా లేపారో ఏమో అర్థం కాలేదు, కానీ అమ్మవారిని అలా అమ్మ స్త్రీ స్వరూపుల చేతనే అమ్మవారు అయితే లేపడం అయితే జరిగింది. అమ్మవారిని మంచిగా మండపం మీద స్థానం పెట్టి చేసేసేసి చక్కగా అమ్మవారిని అయితే అందరం ఎత్తి అమ్మవారికి దండం పెట్టుకుంటూ అందరైతే శ్రీశక్తి వల్లే ఈరోజు అమ్మవారు అంత బాగా కదిలింది అని చెప్పేసి అందరూ చాలా సంతోషపడిపోయారు. అమ్మ అందరికీ ఇష్టము, అమ్మ అందరికీ కావాలి. అమ్మ ఇలాంటి అదృష్టం నాకు కూడా కలిగించినందుకు నేను ఎంతో సంతోషం. నాకు అమ్మవారి ప్రాణప్రతిష్ఠ అయితే జరిగిపోయింది. అందరూ చాలా సంతోషంగా ఎంజాయ్ చేశాము. మీరు కూడా అందరూ ఒకసారి ఈ గుడిని సందర్శించండి.